హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న సంతానం, ముట్ట రాజేందర్, రెడ్డిన్ కింగ్స్లీ అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చి డీడీ నెక్స్ట్ లెవెల్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు డీసెంట్ హారర్ కామెడీ సినిమా అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన సంతానం ఏంటంటే ఈ మూవీ తనైతే ఒక ఫిల్మ్ క్రిటిక్ అనమాట. సో ఊర్లో వచ్చిన సినిమాలన్నీ తనైతే క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. తను ఒక యూట్యూబ్ వరలో తనైతే ఒక పాపులర్ సెలబ్రిటీని కూడా మనైతే చెప్పుకోవచ్చు. సో ఒక ఫెయిల్డ్ ఫిల్మ్ మేకర్ అయితే ఉంటాడు. సో ఆ రోల్ ప్లే చేసింది డైరెక్టర్ సెల్వరాఘవన్ అనమాట. సో అప్పుడు సెల్వరాఘవన్ సంతానం కాల్ చేసి, సో నువ్వు నా సినిమాని చూసి కొంచెం రివ్యూ ఇస్తే నా సినిమాకి కొంచెం పాపులారిటీ వస్తుంది అని చెప్పి సంతానం అయితే థియేటర్కి అయితే పిలుస్తాడు. అండ్ థియేటర్కి వచ్చిన తర్వాత సంతానం మనం చూసుకుంటే కనుక తనైతే ఆ థియేటర్లో ఎవరు అయితే ఉండరు. అండ్ థియేటర్లో లోపల సినిమా ప్రొజెక్షన్ ఉంటుంది కదా, ప్రొజెక్షన్ కాదు ఆ స్క్రీన్ ఏదైతే పడుతుందో సంతానం అయితే ఆ లోపలికైతే వెళ్ళిపోతాడు. అండ్ సంతానం అండ్ తనతో పాటు మొట్ట రాజేంద్ర అయితే ఉంటాడనమాట. సో తను సంతానం ఒక ఫ్రెండ్. సో వాళ్ళందరూ ఆ ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతారు. సో సంతానం తెలిసిన ప్రపంచంలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఆ ప్రపంచంలో అయితే ఉంటారు. సో అదొక బేసికలీ ఒక ఐలాండ్ అనమాట. సో రియల్ లైఫ్లో ఉండే మనుషులు కూడా ఐలాండ్స్లో అయితే ఉంటారు. అండ్ అసలు సెలవరాగమని ఎవరు, తన బ్యాక్ స్టోరీ అంటే తను ఎందుకు సంతాన్ని టార్గెట్ చేశాడు, అండ్ ఐలాండ్లో జెస్సిగా అని చెప్పి ఒక దయ్యం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ జానర్ మనం చూసుకుంటే కనుక సో ఇది ఒక హారర్ కామెడీ మూవీ. సో దాని తగ్గట్టు ఏవే ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ ఈ సినిమాలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక హారర్ కామెడీ మనం చూసుకుంటే కనుక సో ఇందులో హారర్ వర్కౌట్ అయిందా అంటే ఒక 50% అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇందులో కామెడీ వర్కౌట్ అయిందా అంటే ఒక 50% అయితే వర్కౌట్ అయితే అయింది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయం కోసం నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో సంతానం కానీ అండ్ తన కామెడీ టైమింగ్ కానీ, అండ్ మొట్ట రాజేందర్ కానీ, అండ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కానీ, రెడ్డింగ్ కింగ్స్లీ కానీ, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. ఈ మూవీలో హీరోయిన్కి కానీ మీద క్యారెక్టర్స్ కూడా 2 రోల్స్ అయితే ఉంటారనమాట. సో ఒకటి రియల్ అండ్ ఒకటి ఆ సినిమా ఐలాండ్ ఉంటుంది కదా, సో ఐలాండ్ లోపల జరిగే స్టోరీ అనమాట. సో ఇలా కొన్ని క్యారెక్టర్స్కి డ్యూయల్ రోల్ అయితే ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఇందులో సస్పెన్స్ ఉంటుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి అండ్ కామెడీ హారర్ ఇలా మొత్తం బ్లెండ్ అయితే ఉంటుంది అనమాట. సో ఆయన్ని ఒక లెవెల్ వరకు మనకైతే ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమాల నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ 2023 అనుకుంటా సో కాంజరిన్ కానప్ అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. సతీష్ యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ మూవీలో దయ్యం ఇల్లు ఏదైతే ఉంటుందో అండ్ ఈ మూవీలో కూడా ఒక పోర్షన్ అయితే ఉంటుంది. సో జెసికా తన రిలేటెడ్ సీన్స్ అనమాట. సో ఆయన్ని కూడా అదే లొకేషన్లో అయితే చూపించినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. బట్ అట్ సేమ్ టైం అది సేమ్ ఈ మూవీలో ఉండే పోర్షన్ కూడా ఆ పోర్షన్ కూడా మనకైతే ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో కొన్ని జోక్స్ అయితే ఉన్నాయి, కొన్ని అన్ని కొంచెం తమిళ ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతాయి. బట్ తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో గౌతమ్ మీనన్ మన తెలుగులో ఘర్షణ అనే మూవీ అయితే తీయడం అయితే జరిగింది. సో అదే మూవీ తనైతే ఫస్ట్ యాక్చువల్గా సూర్య అండ్ జ్యోతికని బట్టి అయితే తీశారు. సో ఆ సాంగ్ గౌతమ్ మీనన్ అయితే యాక్ట్ చేస్తారనమాట సూర్య రోల్లో. సో ఇలా కొన్ని తమిళ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి బట్ తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అని చెప్పి క్వశ్చన్ మార్క్. సో నేనైతే ఈ సినిమా తమిళ వర్షన్ చూడడం అయితే జరిగింది. సో తెలుగు డబ్బింగ్ ఎలాగుంది అని చెప్పి నాకైతే తెలియదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక డీసెంట్ హారర్ కమ్ థ్రిల్లరా లేకపోతే హారర్ కమ్ సస్పెన్స్ అని చెప్పి ఏదైతే అనుకోవచ్చు మూవీ అయితే డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.